నందివాడ మండలంలో నిర్వహించిన 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. తొలుత కార్యక్రమంలో పాల్గొన్నందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు పూల వర్షం కురిపిస్తూ మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకాలు నిర్వహిస్తూ థ్యాంక్ యూ జగనన్న అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని 790 గ్రూపులలోని 7,853 అక్క చెల్లెమ్మలకు 6,78,57,968 రూపాయల 4వ విడత ఆసరా జంబో చెక్కును లబ్ధిదారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఆసరా సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. 4వ విడత ఆసరా కింద ఈ రాష్ట్ర వ్యాప్తంగా 6,500 కోట్ల రూపాయలు మహిళా తల్లుల అకౌంట్లకి ముఖ్యమంత్రి గారు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలకి 25,570 కోట్ల రూపాయలు అమౌంట్ని వాళ్ళకు ఉన్నటువంటి ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉన్నటువంటి అప్పుని నేను చెల్లిస్తానని చెప్పి మాట ఇచ్చి మాట నిలుపుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ లోన్లు కట్టుకోండి, నేను 4 విడతలుగా ఆ డబ్బుని మీకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన ఇచ్చినటువంటి మాట నిలుపుకున్నారు. గతంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు 2014లో డ్వాక్రా మహిళలకి రుణాలన్నీ మాఫీ చేస్తాను, 2వ సంవత్సరం అదే పెడతానని చెప్పాడు. అయితే ₹1 బిళ్ళ కూడా మాఫీ చేయకుండా ఆయన అప్పుడు ఉన్నటువంటి 0% ఇంట్రెస్ట్ని రూపాయి ఇంట్రెస్ట్ చేసి మహిళా తల్లుల దగ్గర 21,000 కోట్ల రూపాయలు అప్పు రద్దు చేయకపోగా 11,000 కోట్ల రూపాయలు వడ్డీలు వసూలు చేసి దాంట్లో పసుపు కుంకుమ అని చెప్పి 9,300 కోట్ల రూపాయలు ఇచ్చి మహిళా తల్లులు నాకే ఓటేస్తారని చెప్పి ఆయన చెప్పటం, మీరందరూ కూడా చంద్రబాబుని రిజెక్ట్ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటు వేశారు. ఆయన ఇచ్చినటువంటి మాటని నిలుపుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇప్పుడు స్కూల్ పిల్లలు స్కూల్ డ్రెస్ వేసుకుని బ్యాగులు వేసుకుని వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 స్కూల్స్ని బాగు చేసి మంచి ఆహారం పెట్టి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య చెప్పి వాళ్ళకి బైక్యూస్ సబ్జెక్టులు ఇచ్చి ల్యాప్టాప్లు ఇచ్చి ఈ పిల్లల్ని, పేద పిల్లల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు చదువుకునేటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు చదువుకుంటే ఇంగ్లీష్ మీడియంలో మంచి ఉన్నతమైనటువంటి విద్య చదువుకుంటే రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలతోనో మా పిల్లలతోనో కార్పొరేట్ స్కూల్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిన పిల్లలకి ధీటుగా ఉండగలరు, ధీటుగా ఉద్యోగాలు చేయగలరు అని చెప్పి మీ అందరి పిల్లల్ని కూడా అతని పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు లాగా ఒక తండ్రి స్థానంలో ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి, నేను అమ్మఒడిస్తానని చెప్పి అమ్మఒడిచ్చి, అదేవిధంగా పై చదువులు చదువుకుంటా అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ ఇల్లు ఉండాలని చెప్పి 31,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయించి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అధికారం కోసం మళ్ళీ అనేక దొంగ హామీలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి ఈ రాష్ట్ర సంపదను దోచుకోవాలని చెప్పి మరి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకటే చెబుతాడు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు అని చెబుతాడు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాన్ని డైరెక్ట్గా 2,57,000 కోట్ల రూపాయలని బటన్ నొక్కి మీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అకౌంట్లో డబ్బులు వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2,57,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దీంట్లో ఎవరికన్నా నాకు కానీ లేకపోతే అధికారులకు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికన్నా 5 పైసలు బిళ్ళ ముఖ్యమంత్రి కానీ మీరు ఏమైనా లంచాలు ఇచ్చారా? 2,57,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని అదే చంద్రబాబు నాయుడు అయితే అమరావతి కట్టాలని ఒక 50,000 కోట్ల రూపాయలు,
రోడ్లు వేయాలని చెప్పి ఒక 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టుల కింద ఇచ్చి 20% 30% కమిషన్ తీసుకున్నా కూడా ఒక 50,000 కోట్ల రూపాయలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారికి రోడ్లు అయిపోతాయి, రోడ్లు వేసేద్దాం, ప్రతిపక్షాలు రోడ్లు 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 అంటున్నారు, ఆ రోడ్ల సమస్య కూడా అయిపోతుంది, ఏదో స్కీమ్ ఆపమని చెప్పి మేము అడిగినా కూడా మరి పేదల కుటుంబాలకు మనం ఇచ్చినటువంటి మాట మనకి ఆ టయానికి వాళ్ళకి ఏదో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారని తప్పకుండా మనం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పి ప్రతి కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పెట్టుకుని ఆయన చూపినటువంటి మార్గంలో ఆయన రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలి, ప్రతి కుటుంబానికి వాళ్ళ పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువులు చదివించాలి, వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి పూర్తిగా ప్రభుత్వమే భరించి వాళ్ళ సమస్యల్ని క్లియర్ చేయాలి, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలన్నటువంటి దృక్పథంతో నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని మీరు ఆశీర్వదించి దీవించి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి ఆయన గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. ఆయన ఈ 5 సంవత్సరాల్లో 124 సార్లు బటన్ నొక్కారని చెప్తున్నాడు. ఆయన ఏం బటన్ నొక్కారో మీకేం డబ్బులు వచ్చినాయో మధ్యలో మాకైతే పెద్దగా తెలియదు. ఎందుకంటే అనేక రకాల 87% స్కీమ్స్లో ప్రతి కుటుంబం కూడా కవర్ అయినటువంటి పరిస్థితి. 124 సార్లు మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు. దయచేసి ఎన్నికల సమయంలో మీ టయాన్ని 1 గంట కేటాయించుకొని మరి ఆయన ఒక్కసారి మీరు బూత్కెళ్ళి పార్లమెంట్కి అసెంబ్లీకి ఫ్యాన్ గుర్తు మీద మీరు కనుక 2 బటన్లను నొక్కినట్లయితే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చంద్రగ్రహణం చంద్రముఖి కూడా శాశ్వతంగా పీడ విరగడవుద్దని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి దయచేసి ఈసారికి మీరు మీ అమూల్యమైనటువంటి ఓటుని మరి ముద్రించి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఆయన మేనిఫెస్టోతో మరలా మీ ముందుకు వస్తారు. తప్పకుండా మీకు ఏం మేలు చేస్తారు, మీ గ్రామాలకు ఏ అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు సచివాలయాలు ప్రతి గ్రామంలోనే సచివాలయాలు వచ్చినాయి, 10 మంది ఉద్యోగులు నియమించారు, ప్రభుత్వ ఉద్యోగుల్ని. అదేవిధంగా వాలంటీర్లను పెట్టారు. మీకు పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, మీకు సర్టిఫికేట్ కావాలన్నా, మీకు ఏ కార్యక్రమం కావాలన్నా మీ ఇంటికి వచ్చి పరిపాలనని మీ ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి మీరు అండదండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జరగబోయేటువంటి ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మరి సమయం చాలా లేట్ అయింది, మీరు చాలా 2 గంటలకే వచ్చినట్టున్నారు. కాబట్టి ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకున్నాను.